నమస్కారం. అరే రే 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 గొప్ప నటుడు. పార్టీ పెట్టి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఏనుగు పార్టీ, ఏనుగు పార్టీ కాదండి, అది దళిత పార్టీ, మాయావతి గారి పార్టీ, ఆ సుత్తి కొడవలి, కంకి కొడవలి, ఇటువంటి పార్టీలన్నిటి పార్టీలతోటి కూడా పొత్తులు పెట్టుకుని సహాయ సహకారాలు తీసుకుని 131 నియోజకవర్గాల్లో, శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 5 నియోజకవర్గాల్లో డిపాజిట్లు సాధించుకున్నారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెంచేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో అసత్య ప్రచారాలు చేసేశారు. 31,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నారు. ఏడాదిన్నర అయింది, ముగ్గురును కూడా తీసుకురాలేదు ఇప్పటికీ. ఏ ఇంట్లో వాళ్ళైనా చెప్తారు కదా, మా అమ్మాయి వెళ్ళిపోయిందని. 31,000 మంది మహిళలు మిస్ అయితే రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పాచిపోయిన లడ్డూలు అక్కడ బయటికి వెళ్ళి ఇస్తున్నారని చెప్పి అన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అదో దుష్ప్రచారం చేశారు. సరే, ఎన్టీ రామారావు గారి కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే 1967 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొంగర జగ్గయ్య గారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసి లోక్సభ సభ్యుడయ్యాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లో సినిమా నటుడు అనేవాడు ఎవడన్నా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారంటే కొంగర జగ్గయ్య గారితో ఎంట్రీ అయింది. అది తర్వాత చాలామంది ఎంజి రామచంద్రన్ గారు సీఎం అయ్యారు, కరుణానిధి గారు సీఎం అయ్యారు. ఎంజీఆర్ గారు మాత్రము చిత్రసీమలకి బై చెప్పేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను సినిమాలలో నటించను అని చెప్పి సినిమాలకి బై చెప్పేశారు. కళంజర్ కరుణానిధి గారు మాటల రచయిత, పాటల రచయిత, సహజ కవి, నిర్మాత. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నేను సినిమాల్లో నటించనని చెప్పారు. జయలలిత ఎన్టీఆర్ గారి పక్కన నటించింది, ఎంజీఆర్ గారి పక్కన నటించింది, శివాజీ గణేశన్ పక్కన నటించింది. చాలామంది గొప్ప గొప్ప నటులతో నటించింది జయలలిత. ఆవిడ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సినిమాల్లో నటించనని చెప్పేసింది. అమితాబ్ బచ్చన్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి మీద పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆ తర్వాత కోన్ బనేగా కరోడ్పతి, సీరియల్స్, అటువంటి వాటిల్లో చేసుకుంటూ వచ్చారు తప్పితే గొప్పగా సినిమాలు చేయలేదు ఆయన కూడా. రాజేష్ ఖన్నా గారు న్యూఢిల్లీ పార్లమెంట్లో ఎల్కే అద్వానీ గారి మీద ఓడిపోయాడు. ఆ తర్వాత ఆయన సినిమాలు చేయలేదు. ఇలా చెప్తే చాలా చెప్తా నేను, పుస్తకాలు పెన్నులు తీసి రాసుకుంటూ కూర్చోండి. కానీ ఆయన అదృష్టం పండింది, కూటమిలో చేరిపోయారు. మన తెలుగులో ఒక వంటకం ఉంటుంది, ఈ కూటమి అనే పదం ఆ వంటకంలో నుంచే పుట్టింది. కూటి చేశారా అంటారు. ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ కలిపేసి ఉప్పు కారం వేసి తిరగమూత పెట్టి అంత శనగపిండి వేసి కూడి చేసేస్తారనమాట. ఆ కూట్లో నుంచి, అంటే కలగంప కూర అనమాట అది, అందులో నుంచి వచ్చింది కూటమన్న పదం. అట్లాగే బయట నుంచి ఎర్రజెండా, నీళ్ళవాళ్ళు, పువ్వు పార్టీ, సైకిల్ పార్టీ, గ్లాస్ పార్టీ, 3 పార్టీలు కలిసిపోయింది. వైనాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి గారి పాపము 7, 5, 12, 13 కూడా రాకుండా 11 సీట్లకే పరిమితం అయిపోయారు. ఆయన పరాజయం పాలవడానికి కారణాలు కూడా చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరాజయం పాలయ్యాడన్నది ఆలోచించదగ్గ విషయం, ఆలోచించాల్సిన విషయం కూడా అది. కార్యకర్తలను దూరం పెట్టడం వల్ల పార్టీ ఓడిపోయారు. వాలంటీర్లను నమ్ముకున్నాడు, కార్యకర్తలను దూరం పెట్టాడు, అందుకనే ఓడిపోయాడని ఒక వాదన. ఎమ్మెల్యేలని, మంత్రులను కూడా కలవలేదు కనుక అందుకనే ఓడిపోయాడని ఒక వాదన. ఎస్సీ, బీసీ, మైనారిటీలే నా బంధువులు అన్నాడు కనుక అగ్రవర్ణాలన్నీ కూడా వేరైపోయినాయి, దూరం అయిపోయినాయి మరో వాదన. కాదు, సలహాదారులు ఒక 15 మందో 16 మందో సలహాదారులు ఉన్నారు ఆయనకి, వాళ్ళ వల్ల ఓడిపోయారని చెప్పేది. అదే అయి ఉండొచ్చేమో అనేటువంటి వాదన కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. రాజకీయ నాయకులే కాదు, ఆ కోటరీని సలహాదారులు చెప్తే ఎవరెవరు ఎటువంటి దుష్ఫలితాలు అనుభవించారో ఒకసారి చెప్తా. నీరో చక్రవర్తి తప్పుడు సలహాదారుల మాటలు విని, తప్పుడు సలహాలు వినేసి తన గురువు, ఉపాధ్యాయుడు, గొప్ప రాజకీయవేత్త అయినటువంటి సునేకాకి మరణశిక్ష విధించేశాడు తప్పుడు సలహాలు. శ్రీకృష్ణదేవరాయలు తన వియ్యంకుడు చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మర్సి కళ్ళే పీకించేశాడు. తన సొంత ఖర్చుల కోసం టోపీలు కుట్టుకునే ఔరంగజేబు అధికారం కోసం తల్లిదండ్రులనే బంధించేశాడు. గర్భంలో చనిపోయే బిందుసారుణ్ణి తన శక్తియుక్తులతో చాణక్యుడు బ్రతికిస్తే తప్పుడు సలహాలు విని బిందుసారుణ్ణే చాణక్యుడు మరణానికి కారణమై, కుళ్ళు కుశ్చిత స్వార్థపరుల తప్పుడు సలహాలు విని శకుని కౌరవ సామ్రాజ్యంపై కక్ష పెంచుకున్నాడు.
అదే శకుని తప్పుడు సలహాలు విన్న ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు పాండవులపై యుద్ధం చేసి సర్వస్వం కోల్పోయారు. చెల్లెలు శూర్పణఖ తప్పుడు మాటలు విని మహాజ్ఞాని తపస్వి రావణ బ్రహ్మ సీతమ్మ తల్లిని అపహరించి శ్రీరాముడితో యుద్ధానికి దిగి రాక్షసుడయ్యాడు. సలహాదారులు తప్పుడు మాటలు విని ప్రఖ్యాత రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్నే కత్తులతో హత్య చేసిన స్నేహితులే, సొంత స్నేహితులు, సేనేటర్లు తర్వాత పశ్చాత్తాపడి ఆత్మహత్య చేసుకున్నారు. మన భారతదేశ రాజకీయాల్లోకి వద్దామా? ఇందిరాగాంధీ ఆర్కే ధావన్, ఎంఎల్ ఫోతేదార్, విసి శుక్లా సలహాదారులను పెట్టుకుంది. 1976 జూన్ 26వ తారీఖు నాడు ఎమర్జెన్సీని ప్రకటించి 1977 లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది సలహాదారులు తప్పుడు సలహాలతో. లాలూ ప్రసాద్ యాదవ్ మహామేధావి, బీహార్ ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి తెల్లవారుజామున 2 గంటలకి ఆయన సతీమణి రబ్రీదేవితోటి ప్రమాణ స్వీకారం రాజ్భవనంలో ప్రమాణ స్వీకారం చేయించిన ఏకైక ముఖ్యమంత్రి అర్ధరాత్రి 2 గంటలకి ప్రమాణ స్వీకారం చేయించాడు. అంత మేధావి ఆయన. లాలూ ప్రసాద్ సొంత బావుమరిది పప్పు యాదవ్ సలహాలు విని బీహార్లో అధికారాన్ని కోల్పోయాడు. ములాయం సింగ్ యాదవ్ గొప్ప నాయకుడు, కేంద్ర మంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన సొంత బావుమరిది గోపాల్ యాదవ్ మాటలు విని తప్పుడు సలహాలు విని ఆయన అధికారాన్ని కోల్పోయాడు. దేవీలాల్ గారు ఆయన కుమారుడు ఓంప్రకాష్ చౌతాలా అతని సలహాలే తప్పుడు సలహాలు విని అతను దేవీలాల్ గారు అధికారం కోల్పోయారు. ఎన్టీ రామారావు గారు అంటారా, ఎవరు సలహాలు విని అధికారం కోల్పోయాడో, ఎవరు వెన్నుపోటు పొడిచారో నేను చెప్పక్కర్లేదు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్కి ఏం తెలీదు, మాట మీద నిలకడలేదు, ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలోనే పుట్టానని చెప్తాడు, ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో నేను చదువుకున్నానని చెప్తాడు అని దుష్ప్రచారం చేశారు. బట్ తను చేసింది రాజకీయం సైడ్ ట్రాక్లోకి తీసుకెళ్ళాడు, మిమ్మల్ని పక్కదారి పట్టించాడు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేశాడో అవి ప్రజల్లోకి వెళ్లకుండా కేవలం పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ముగ్గురిని 2 వదిలేశాడు, ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, 4వ పెళ్లికి రెడీ అయ్యాడు. లేదు నేను ఏ ఊరిలో అదే పుట్టానో అతనికే తెలియదు, ప్రతి ఊళ్ళో ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో పుట్టాడని ఈ ప్రచారాల మీద మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. అతను అధికారంలోకి వచ్చాడు, 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు గెలవగలిగాడు. రాజ్యాంగంలో రాసి లేదు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్న పదం. కేంద్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో ఇష్యూ చేస్తుంది. ఏదో 2 కార్లు, 2 ఫోన్లు, 2 పిఏలు, 2 పిఎస్లు, ఓ పెద్ద బంగ్లా, ఇటువంటి సౌకర్యాలు, అదనపు సౌకర్యాలు మాత్రమే కలుగుతాయి తప్పితే రాజ్యాంగంలో రాసి లేదు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది. 1990 విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవనంలో. రాష్ట్రపతి గారు 2వ పేరు దేవీలాల్ గారిని పిలిచారు ప్రమాణ స్వీకారానికి. దేవీలాల్ గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేస్తే రాష్ట్రపతి గారు నో సంతకం పెట్టద్దు రిజిస్టర్లో, మీరు మళ్ళీ వెళ్ళి చదవండి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అన్న పదం తొలగించండి, తీసేయండి, యాజ్ క్యాబినెట్ మినిస్టర్ అనే చదవండి అని చెప్పి రాష్ట్రపతి గారు ఒప్పుకోవాలి దేవీలాల్ గారి ప్రమాణ స్వీకారాన్ని. 2వసారి ప్రమాణ స్వీకారం చేయించి అప్పుడు రిజిస్టర్లో సంతకం పెట్టనిచ్చారు రాష్ట్రపతి గారు. యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ అనే ప్రమాణ స్వీకారం చేస్తారు, యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని ప్రమాణ స్వీకారం చేస్తారు, యాజ్ ఎ డిప్యూటీ మినిస్టర్ ఇన్ ద క్యాబినెట్ ఆఫ్ అని చదువుతారు. సరే ఏదైనా సరే ఆయన అందరూ పిలుస్తున్నారు కనుక నేను పిలవాలి కదా, ఉప ముఖ్యమంత్రి గారు అనే పిలుస్తాను. నేను కూడా ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడైపోయాడు ఆయన. ఇందాక మళ్ళీ వెళ్తాను, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి, ఎందుకంటే సినిమాల్లో నుంచి వచ్చిన వాళ్ళమే కదా మేము అందరం. ఆయన సినిమాల్లో వాడే, నేను సినిమాల్లో నుంచి వచ్చిన వాడిని. ఆ వాసన ఇంకా పోవట్లేదు ఎందుకో, అందుకని ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తా. చెప్పా కదా, ఎన్టీ రామారావు గారు, ఎంజి రామచంద్రన్ గారు, జయలలిత గారు వీళ్ళెవరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత సినిమాల్లో నటించలేదని. ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమాల్లో నటిస్తున్నందుకు తనని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలకి సరైన సేవలు అందించడం లేదని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్ నెంబర్ 21576 ఆఫ్ 2025. రిట్ పిటిషన్ నెంబర్ 21576 ఆఫ్ 2025.
ఆ పిటిషన్లో ఏం రాశారనంటే మిస్యూజ్ ఆఫ్ పవర్స్ తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని పిటిషన్ దాఖలు చేశారు. దానికి 18/8/2025 హైకోర్టులో వాదనలు జరిగాయి. యంగ్ అండ్ డైనమిక్ అడ్వకేట్ డాక్టర్ బాలా విజయ్ కుమార్ గారి తరఫున వాదనలు మొదలుపెట్టారు. ప్రభుత్వం తరఫున పీపీ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు హాజరవుతారు అని చెప్పి ప్రభుత్వం వాదనలు వినిపించింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి బాలా గారు అభ్యంతరం తెలుపుతూ ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి రోల్ లేదు, అధికార దుర్వినియోగం కనుక ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ కానీ వాళ్ళు కానీ రావాలి, ఏసీబీ తరఫు నుంచి కానీ వాళ్ళు రావాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది, వాదించడం జరిగింది బాలా. దాంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హోమ్ డిపార్ట్మెంట్కి, జిఐడికి, యాంటీ కరప్షన్ బ్యూరోకి కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. వచ్చే వారానికి ఆ కేసును వాయిదా వేసింది. ప్రజలకి చిత్తశుద్ధితో నేను పనిచేస్తానని హామీ ఇచ్చి హామీలను ఉల్లంఘిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి పిటిషన్ దాఖలైంది. ఆ సినిమా షూటింగ్కి వెళ్ళేటప్పుడు ప్రభుత్వ వాహనాల్లో వెళ్తున్నారు, ప్రభుత్వ సెక్యూరిటీతో వెళ్తున్నారు. ఇది అధికార దుర్వినియోగం కిందకే వస్తుందనేది. సో ఈ కేసు, ఇటువంటి కేసు ఒక ఉప ముఖ్యమంత్రి పైన, ఒక సినిమా హీరో పైన నమోదవడం అనేది భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా జరిగింది. హైకోర్టులో వాదనలు ఎలా కొనసాగుతాయి, ప్రభుత్వం తరఫున వాదనలు ఎలా వినిపిస్తారు, యువ న్యాయవాది, మంచి టాలెంట్ ఉన్న న్యాయవాది డాక్టర్ బాలా ఎలా వాదిస్తాడు అనే దానిపై హైకోర్టు నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అయితే అప్పుడే కొంతమంది రాజకీయ నాయకులు బాలా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట. బాలా గారి సన్నిహితులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఒక న్యాయవాది మీద ఒత్తిళ్లు తీసుకురావడం అనేది న్యాయశాస్త్రానికి విరుద్ధం. బాలాకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకి కూడా ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా దురుసుగా ప్రవర్తించడం, న్యాయవాదులతో దురుసుగా ప్రవర్తించడం అనేది మంచిది కాదు. న్యాయవాదుల్ని, న్యాయ వ్యవస్థని, వాళ్ళ స్వేచ్ఛని హరించడానికి కుట్ర జరుగుతోందని చెప్పి డాక్టర్ బాలా సన్నిహితులందరూ ఆరోపిస్తున్నారు. కనుక ఇది ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో వచ్చే వారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. మరి ఈ తీర్పు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తున్నది అన్నది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టే నిర్ణయిస్తుందని ఆశిద్దాం. జై హింద్.